మేము రెండు చెప్పాము 200 అమ్మా అంటే 100కే వాళ్ళ ఇంటికాడికి వచ్చి ఇచ్చేళ్తున్నారంట. మరి వాళ్ళ ఇంటికాడికి 50కి 100కి ఇస్తున్నప్పుడు మరి ఎడదాకా వచ్చారు పాపం వాళ్ళు. అవి కూడా మేము ఇయలేదులే, అంత తక్కువ రాదమ్మా అని చెప్పి పంపించేసాం. ఇక్కడ కస్టమర్ అంతే, మనం 10 రూపాయలు బొట్టి పిల్లని కూడా ఇది 10 రూపాయలేనా రేట్ లేదా అంటారు. మరి వాళ్ళకి తెలీదు ఏందో నాకు. ఇక్కడ ఐటెక్స్ బొట్టి పిల్ల ఉంటుంది, చిన్న కామెడీ చెప్తాను మీరు చూడండి. చూసారా, ఇది ఐటెక్స్ కంపెనీ బొట్టి పిల్లలు. సపోజ్ ఐటెక్స్ కంపెనీ బొట్టి పిల్లలు ఇంత ముందు 15 రూపాయలు ఉండేది ఎంఆర్పి, అందరికి తెలిసిందే. ఇప్పుడు న్యూ కొత్తగా వచ్చిన ఒక 3 months నుంచి ఐటెక్స్ 18 రూపాయలు అయింది. ఎంత? 18 రూపీస్. ఈ ప్యాకెట్ మొత్తం దండకి ఎన్ని పీసెస్ వస్తాయి? ఒక డజన్ వస్తాయి. ఇవి మొత్తం అమ్మితే లాస్ట్ కి ఇది ఒకటి ఉంటుంది, లాస్ట్ ఇది ఒకటి మనకి మిగిలిద్ది అనమాట. ఇది ఎట్లా మిగిలింది అని ఎడబడేస్తా ఉంటాం. అది మిగిలేదు ఉండదు, ఏముండదు, అలా పోతుంటాయి గాలికి. కస్టమర్స్ తీసుకొని వాళ్ళు వచ్చి బొట్టి పిల్లలు కూడా లేవా అని అంటారని అలా కొడతాం వాటిని శాంపిల్స్ గా. వాళ్ళు వచ్చి 18 రూపాయల ఎందుకు, 10 రూపాయలేగా 5 రూపాయలేగా అని దాన్ని తీసి పడేస్తుంటే ఈ కంపెనీ ఏదో నాది, లేకపోతే నేనే మ్యానుఫ్యాక్చర్ చేసినట్టుగా నన్ను రేట్లు అడుగుతుంటారండి. అమ్మా దీని మీద ఎంఆర్పి ఉంది, ఎంఆర్పి అన్నిటి మీద ఉంటది, మీరు గుద్దిందేగా అంటారు. ఇది నేను గుద్దిందంట. చూడండి ఫ్రెండ్స్, అలా ఉంటుంది కస్టమర్ మాట్లాడేది. అసలు కస్టమర్స్ కి చెప్పలేకపోతున్నాను నేనైతే. సో ఈరోజు టాపిక్ లోకి